ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం బీజేపీలో జోష్ నింపితే కాంగ్రెస్లో కలవరానికి కారణమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటమి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కీలక నేతలు ప్రచారం చేసినా కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు రాబట్టలేకపోయారు. అర్ధబలాలు ప్రయోగించినప్పటికీ ఫలితం చేజారడానికి కారణాలేంటి? హస్తం పార్టీలో బలమైన నేతలు ఉన్నా సమన్వయం ఎందుకు లోపించింది? అభ్యర్థికి కార్యకర్తలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వాజ్ ది స్టోరీ? ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత ప్రాంతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. సాధారణ ఎన్నికలకు దీటుగా అర్ధబలాలు పనిచేశాయి. రాజకీయ ఉద్దండులు రంగంలోకి దిగారు. అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. కానీ విద్యావంతులు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులు క్రాస్ ఓటింగ్ చేశారన్న ప్రచారాన్ని పార్టీ నేతలు కాదనలేని పరిస్థితి. హస్తం పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి బరిలో దిగిన అంజిరెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ తలపడ్డారు. పోలింగ్ సరళి కూడా తమకు అనుకూలంగా ఉందని ఎవరికి వారు అంచనా వేసుకున్నారు. అయితే ఖచ్చితంగా తమ ఓట్లే అని భావించిన కొందరు పట్టభద్రులు క్రాస్ ఓటింగ్ చేశారని తేలటంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు పోస్టుమార్టం చేశారు. వాస్తవానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. మొత్తం 9 నియోజకవర్గాల్లో 5 హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. 5 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అన్నిటికీ మించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ది నిజామాబాద్ జిల్లా. ఏకంగా రాష్ట్ర సారథి సొంత జిల్లాలో పార్టీకి బలమైన మద్దతు ఉంటుందని భావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పట్టభద్రులను ప్రభావితం చేస్తారని ఆశించారు. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 31,574 ఓట్లు ఉండగా 24,388 పోలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 16,410 ఓట్లకు గాను 12,820 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికతో పోలిస్తే ఇది 11% ఎక్కువ. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ హస్తం పార్టీలోని ఓ వర్గం బీసీ అభ్యర్థికి మద్దతుగా పనిచేసినట్టు పోస్టుమార్టంలో తేలింది. హస్తం పార్టీ టికెట్ ఆశించి భంగపడి ఎన్నికల్లో పోటీ చేసిన నేతకు ఓ సామాజిక వర్గం మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసిందన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీ టికెట్ రాకపోవడంతో బీసీ కార్డును తెరపైకి తెచ్చారు. దీనికి కాంగ్రెస్లోని ఓ అగ్రనేత అనుచరులు కూడా సపోర్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేవలం నేతలనే నమ్ముకుని క్యాడర్ను ఆర్థికంగా ఆదుకోలేదన్న వాదనలో ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యేలు మొదలు ఓ స్థాయి నాయకులు ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. కీలకంగా పనిచేయాల్సిన సమయంలో అంటిముట్టినట్లు వ్యవహరించారు. పైగా కొందరు క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించారన్న ప్రచారం ఉంది. పార్టీ నేతలు, క్యాడర్తో నరేందర్ రెడ్డికి ఏర్పడిన గ్యాప్ కూడా పోలింగ్ పై ప్రభావం చూపింది. ఇలా నేతలు పట్టించుకోకపోవడం, ఓటర్ల ప్రాధాన్యతలు మారటంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందట. కాంగ్రెస్ స్వయంకృతాపరాధంతోనే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. టీపీసీసీ ఎలాంటి సంస్కరణలు చేపడుతుందో చూడాలి.